వైఎస్ షర్మిల సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. షర్మిలను చరిత్ర కూడా క్షమించదంటూ మండిపడ్డారు. చంద్రబాబు కోసం పనిచేయడం సబబేనా అంటూ ప్రశ్నించారు. ఇక చంద్రబాబు కుట్రలో షర్మిల భాగస్వామ్యమయ్యారంటూ విమర్శించారు. చరిత్రలో షర్మిల ఒక మచ్చగా మిగిలిపోతారన్నారు. వైసీపీ ఓట్లు చీల్చి ఎవరికి లబ్ధి చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆ దొంగలకి వేసుకుంటాము, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసుకుంటాము, మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని ఆ సెక్రటరీ వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు అమ్మఒడి ఇవ్వండి అని పథకం అనుకుని మనం తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు, అల్లా రాజు పెద్ద, అల్లా ఆయన పెద్ద, పూలే గారు పెద్ద, వీళ్ళందరూ పెద్ద, వీళ్ళంతా మహనీయులే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదబ్బా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు, 50 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి అని ఎవరు ఏమి చేశాడు అని. ఏ తరానికి ఆ తరానికి, ఏ దశాబ్దానికి ఆ దశాబ్దానికి ఒక మహనీయుడు పుడతాడు. ఈ రోజు గర్వంగా చెప్తా, నేనప్పుడు పుట్ల, నేనప్పుడు చూడలా, కానీ ఈ దశాబ్దం